డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మీకు తెలుసా అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా అధ్యయనం చేస్తున్న బిట్ ఏంటంటే, ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం? ఓకేనా? మన ద్రావిడ దేశం ఆర్యవర్తనల మధ్య సమన్వయాన్ని సాధించి శాతవాహనులు చారిత్రాత్మకమైనటువంటి పాత్రని పోషించారు అని పలికినటువంటి చరిత్రకారుడు కేఎం ఫణిక్కర్. ఓకేనా? ఇది శాతవాహనులకు సంబంధించిందని మనకు అర్థమవుతుంది. చూడండి, అన్నీ ఇంపార్టెంటే. మన ద్రావిడ దేశం ఆర్యవర్తనల మధ్య సమన్వయాన్ని సాధించి శాతవాహనులు చారిత్రాత్మకమైన పాత్రని పోషించారన్నారు. విషయం ఏంటంటే, శాతవాహనులు అనేటటువంటి రాజులు మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేసేంత వరకు గతంలో ఏ చక్రవర్తులు పరిపాలన చేశారంటే, షోడశ మహాజనపదాల్లో అస్మక అనే జనపదం ఉంది. వృషభనాథుడు అనేవాడు, బాహుబలి అనేవాడు మన తెలుగు ప్రాంతాన్ని ఫస్ట్ పరిపాలన చేశారంటారు. కానీ దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన ఆధారాలు మాత్రం ఏవి అందుబాటులో లేవు. కేవలం జైన సాహిత్యంలో మాత్రమే ఉన్నాయి. కానీ ఒక రాజవంశం గురించి పూర్తి అవగాహన ఫస్టుసారిగా లిఖితపూర్వకమైన ఆధారాలు ఏ చక్రవర్తుల దగ్గర నుంచి బయటపడ్డాయి అంటే శాతవాహనుల దగ్గర నుంచి. అందుకని తెలుగు లేదా దక్షిణ భారతదేశ యొక్క పరిపాలనని లిఖితపూర్వకంగా అందించిన ఫస్ట్ రాజవంశం శాతవాహనులు. కాబట్టి వీళ్ళ గురించి రకరకాల అభిప్రాయాలు చెప్పారు చరిత్రకారులు. దానిలో ప్రసిద్ధి చెందిన కేఎం ఫణిక్కర్ అనే చరిత్రకారుడు ఏమంటాడు, ఇటు ద్రావిడ దేశానికి అటు ఉత్తర భారతదేశంలో ఆర్య సంస్కృతికి రెండింటికి కూడా సమన్వయం చేసి ద్రావిడ దేశం ఆర్యవర్తనాలకు మధ్య సమన్వయాన్ని సాధించి శాతవాహనులు చారిత్రాత్మకమైన పాత్రని పోషించారన్నారు అనేదంటే కేఎం ఫణిక్కర్ కరెక్టే. ఓకేనా? నెక్స్ట్, శాతవాహనుల కాలంలో వాత్సాయనుడు రచించిన కామసూత్రాలనే గ్రంథాన్ని జయమంగళం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారన్నారు. 100%. విషయం ఏంటంటే, వాత్సాయనుడు అనగానే చాలామంది పిల్లలు కామసూత్రాలని పేరుతో చదువుతారు. కానీ కామసూత్రాలకు ఉన్న మరొక పేరు ఏంటంటే జయమంగళం. కుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృతం భాష బాగా డామినేషన్లో ఉంది. ఆ ప్రాకృత భాష డామినేషన్ తగ్గించి బ్రాహ్మణులమైన మనం సంస్కృత భాషను అభివృద్ధి చేద్దామని చెప్పి తన సోదరుడైనటువంటి వాత్సాయనుడితో కుంతల శాతకర్ణి పట్టుబట్టి రాయించిన గ్రంథం పేరే ఈ కామసూత్రాలు. అంటే ఆ ఉద్దేశంతోనైనా ఆ పుస్తకాన్ని జనాలు చదువుకోవాలి, కామవాంఛలతోనైనా ఆ పుస్తకాన్ని చదువుకుంటే ఇండైరెక్ట్గా సంస్కృతం భాష డెవలప్ అవుతుంది. అప్పుడు మనం బ్రాహ్మణ మతం వాళ్ళు కోరుకునేది సంస్కృత భాష అభివృద్ధి. కాబట్టి ఇండైరెక్ట్గా సంస్కృత భాషను అభివృద్ధి చేసినట్టు అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళ సోదరుడితో రాపించాడు కామసూత్రాలని గ్రంథం. ఈ గ్రంథాన్ని ఆ రోజుల్లో జయమంగళం అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇది 200 days 200 centers. మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో ఏ దేశంలోనైనా వాళ్ళ భాషలు అంతరించిపోతుంటే వెంటనే ఏ గ్రంథాన్ని వాళ్ళ భాషల్లో అంతరించిపోతున్న భాషల్లో రాయించే వాళ్ళంటే కామసూత్రాలని గ్రంథాన్ని రాయించే వాళ్ళంట, ఆ భాష డెవలప్ కావటం కోసం. ఓకే. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో వాత్సాయనుడు న్యాయభాష్యం అనే మరో గ్రంథాన్ని కూడా రాశాడు. చూడు, వాత్సాయనుడు అనగానే మనం వెంటనే గుర్తుకొచ్చేది కామసూత్రాలు అంటాం. కానీ ఆయన ఇంకొక అద్భుతమైన గ్రంథం రాశాడు, న్యాయభాష్యం అనే గ్రంథాన్ని కూడా రాశాడు. ఓకేనా? అంటే చక్రవర్తుల పరిపాలనలో తీర్పులు ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఫాలో కావాలి, ధర్మసూత్రాల ప్రకారం ఎలా పరిపాలన చేయాలి, న్యాయబద్ధమైన పరిపాలన ఎలా అందించాలనే విషయం మీద రాసిన గ్రంథమే న్యాయభాష్యం అనే గ్రంథం. ఓకేనా? పైవన్నీ వాస్తవాలేనా అన్నాడు. అన్నీ వాస్తవాలే. ఓకే కదా? ఇలాంటి నోట్స్ రాసుకోండి అమ్మా. ఓకేనా? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వాత్సాయనుడు రచించినటువంటి కామసూత్రాలనే గ్రంథంలో ఆనాడు శాతవాహనుల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు భూస్వాములుగా మారి ప్రజలని ఇబ్బందులు పెట్టేవాళ్ళు. పాపం వివిధ పనుల మీద వచ్చేటటువంటి సామాన్య స్త్రీలతో కామవాంఛలు తీర్చుకునేవాళ్ళు. ఆనాడు సామాజిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. చక్రవర్తుల యొక్క అధికారాన్ని, అంటే చక్రవర్తులు తాముకిచ్చిన అధికారాన్ని కింది స్థాయి ఉద్యోగస్తులు దుర్వినియోగం చేసి సామాన్యుల్ని పీల్చి పిప్పి చేశారని చెప్పి ఆనాటి సామాజిక వ్యవస్థని కళ్ళకు కట్టినటువంటి గ్రంథం ఏదంటే వాత్సాయనుడు రచించినటువంటి కామసూత్రాలు. ఓకే కదా? ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రశ్నల కోసం కానీ డెప్త్గా క్లాసులు కావాలనుకుంటే మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్లో మన క్లాసులు ఉన్నాయి, వీలైతే తీసుకోండి.